హాయ్ ఎవ్రీవన్. ప్రస్తుతం మనం మదీరా ఐలాండ్‌లో ఉన్నాం కదా! మదీరా ఐలాండ్ అంతా కూడా చాలా సౌందర్యవంతంగా ఉంటుంది. మరి మనం చాలా దూరం కారులో ప్రయాణం చేస్తాం. కారులో ప్రయాణం చేస్తూనే ఈ ప్రకృతిని ఆస్వాదిస్తాం. కాబట్టి మీరంతా మరి ఒక్కొక్కరొచ్చి ఫ్రంట్ సీట్‌లో కూర్చొని, నేను వెనక్కి జరుగుతా వర్షిత్ పక్కన ఫ్రంట్ సీట్‌లో కూర్చొని మీరు ఈ ప్రకృతిని ఆస్వాదించండి. అంతేకాకుండా ఈ వీడియోలో మరి మనం హ్మ్, పోర్ట్ మూనిస్ అని చెప్పేసి ఒక టౌన్‌కెళ్తాం. అక్కడ అగ్నిపర్వతం బ్రద్దలై సహజంగా ఏర్పడినటువంటి శిలలతో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఒకటి కాదు, చాలా స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఆ పూల్స్ కూడా ఈ వీడియోలో చూసుకుంటాం. మరి ఈ వీడియో చాలా అందంగా ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోనంతా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటున్నా. ప్రకృతిని మాత్రం ఆస్వాదించే వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. సో మనం ఇక్కడ ఈ క్లిప్స్ నుంచి ఇప్పుడు పోర్టో మోనిస్ అనే ప్రాంతానికి వెళ్తా ఉన్నాం. వెళ్ళే దారిలో కూడా సీనరీ ఈ విధంగా ఉంది చూడండి. దట్టమైనటువంటి చెట్లు, పైన్ ట్రీస్ కావచ్చు ఇవి, లేదా ఓక్ ట్రీస్. చూడండి రోడ్డు ఎంత మలుపులు తిరిగి దట్టమైన చెట్ల మధ్యన ఈ విధంగా ఉంది చూడండి. వావ్! చూడండి ఎంత హైట్ ఉన్నాయి చెట్లు ఇవి. మేబీ పైన్ ట్రీస్ ఆర్ ఓక్. పైన్ ట్రీస్ కావచ్చు, ఓక్ అంటే ఆకులు పెద్దగా ఉంటాయి. పైన్ ట్రీసే. ఒకసారి రోడ్ వ్యూ కొద్ది దూరం మీకు చూపిస్తా. చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది ఇది. మనం ఇప్పుడు కిందికి దిగుతున్నాం. ఇంకా నార్త్ వైపు వెళ్తూ ఉన్నాం మనం. ఈ మదీరా ఐలాండ్లో మనం చాలా పైకి 2 కిలోమీటర్ల పైకి వెళ్ళాం కదా, మళ్ళీ ఇప్పుడు కిందికి దిగుతున్నాం నార్త్ వైపు వెళ్ళడానికి. అద్భుతమైన మలుపులు ఉన్నాయి. పైన్ ట్రీస్. కాకులు దూరని కారడవి అంటారు చూడు, అలా ఉంది ఇది. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. నేను చిన్నప్పుడు కథల్లో చదువుకున్నాం కదా, సేమ్ అట్లనే ఉంది చూడండి. వావ్! అద్భుతమైన సీనరీ. కారు పోయే దారి తప్ప నిజంగానే ఏమీ దూరం ఇందులోంచి. ఎంత చీకటిగా ఉంది, ఎంత దట్టంగా ఉంది ఇది. ఇక్కడ అడవిలో మళ్ళీ చిన్న చిన్న అక్కడక్కడ కొన్ని విలేజెస్ ఉన్నాయి. స్టిల్ ఇంకా నార్త్ సైడ్ వెళ్తా ఉన్నాం. వెళ్ళే దారిలో ఈ విధంగా ఉంది. ఆ పైన పోయినా మనం యాంటనా ఉన్న కాడ కొంచెం క్లియర్ అయింది ఇప్పుడు మీకు. చూడండి లొకేషన్ చాలా బాగుంది. వెనుక నుంచి మనం ఇంకా నార్త్ వైపు వెళ్తా ఉన్నాం. మధ్య మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లు. వండర్ఫుల్గా ఉంది. చూడండి పల్లెటూర్లు ఎలా ఉన్నాయి కింద. కంప్లీట్ ఒక డీప్ లోయలోకి వెళ్తా ఉన్నాం మనం. చూడండి ఇండ్లు ఎట్లా ఉంది, చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నాం. అక్కడ అంతే సైడ్లో అక్కడ చూడండి కంప్లీట్ కొండపైన కట్టుకున్నారు ఇప్పుడు ముందర.
సైడ్ కూడా. రెండు వ్యాలీలో అక్కడ కూడా ఒక విలేజ్ కనిపిస్తుంది మనకు. మదీరాలో వ్యాలీలో చాలా విలేజెస్ ఉన్నాయి, కొండలపైనే కట్టేసిండు వాటిని. అందులో చూడండి వెల్కమ్ చెప్తున్నట్లుగా ఒక ఆర్చ్ లాగా అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పర్వతం, మధ్యలో దారి. ఈ పైన విలేజ్ చూడండి. ఇప్పుడు మనం వెళ్తున్నది సంతానా అని చెప్పేసి ఒక స్మాల్ టౌన్ ఈ యొక్క మదీరా ఐలాండ్లో. ఇది కంప్లీట్ నార్త్ సైడ్ ఉంటుంది. నార్త్ సైడ్ మనకి మళ్ళీ అట్లాంటిక్ ఓషన్ వస్తుంది చూడండి. ఒక కొండ కింద నుంచి టన్నెల్లో మనం కిందికి లోయలోకి దిగొచ్చాము అక్క పైనుంచి. తర్వాత ఒక కొండ కింద కంప్లీట్ పెద్ద ఒక టనెల్ చేసి ఆ టనెల్లోంచి వెళ్తాను చూడండి మనం. వెరీ బిగ్ టనెల్, చాలా ప్రాంతాన్ని క్రాస్ చేస్తాం ఇక్కడ నుంచి. రోడ్స్ మాత్రం బాగా డెవలప్ చేశాడు, అందుకే ఐలాండ్ ఎంత టూరిజం ప్లేస్ అయింది చూడండి. టన్నెల్లో ఇంకా మనం వెళ్తూనే ఉన్నాం. పెద్ద పెద్ద పర్వతాలను క్రాస్ చేస్తూ మనం సంతాన టౌన్కి చేరుస్తుంది అవతల సైడ్కి. కంప్లీట్ వీఆర్ ఇన్ ద టన్నెల్, ఇంకా ఎండ రాలేదు. వెరీ బిగ్ టన్నెల్ ఇన్ దిస్ మదీరా ఐలాండ్స్. ఈ పైన చిన్న ఐలాండ్, అన్ని లోయలు, అన్ని పర్వతాల మీద చాలా నెంబర్ ఆఫ్ రోడ్స్ డెవలప్ చేసిండు. చిన్న చిన్న విలేజ్కి పోవడానికి కూడా రోడ్స్ ఉన్నాయి చూడండి. టన్నెల్ కొనసాగుతూనే ఉంది ఇంకా. అంటే కంప్లీట్ మదీరా ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు తీసుకెళ్ళేటట్లు ఉంది మనం. వెరీ బిగ్ టన్నెల్. ఇలా రోడ్లు ఇవన్నీ డెవలప్ చేశాడు కాబట్టి టూరిజం అంతా డెవలప్ అయ్యింది. సో మేబీ ఇక్కడ మనం బయటకు వెళ్తున్నాం అంటే ఇది దాదాపు మోర్ దెన్ 2 కిలోమీటర్స్ ఉన్నట్టుంది టన్నెల్ ఇది. Again we are entering into another tunnel. Maybe this is a small tunnel. Okay, now ఇలాంటి ఇంకా 2-3 టన్నెల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. సో దిస్ ఈజ్ మదీరా లైఫ్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది. మనం సంతానా నుండి టౌన్కి వెళ్తా ఉన్నాం. ఓకే, దిస్ ఈజ్ స్మాల్ థర్డ్ టన్నెల్. దీస్ ఆర్ ద రోడ్స్. అక్కడ కనిపిస్తుంది సంతానా అని చెప్పేసి. చూడండి ఆ కొండలన్నీ దాటుకుంటూ మనం కిందికి వెళ్తా ఉన్నాం. ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక టన్నెల్లోకి ఎంటర్ అవుతుంది. ఎస్, దిస్ ఈజ్ అనదర్ టన్నెల్ we are entering in this మదీరా ఐలాండ్. చూడండి ఇట్లా పెద్ద పెద్ద పర్వతాలని టన్నెల్స్ ద్వారా క్రాస్ చేయిస్తూ ఉన్నాడు. మనం ఇప్పటికే ఒక 5-6 టన్నెల్స్ క్రాస్ చేసి వచ్చాం, పెద్ద పెద్ద టన్నెల్స్. మళ్ళీ మనం ఇంకొక టన్నెల్ అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి మీకు. మళ్ళీ దాంట్లోకి ఎంటర్ అవుతాం. మనం ఎంటర్ అయ్యి ఈ పెద్ద పర్వతాన్ని మనం క్రాస్ చేస్తాం. ఈ విధంగా పెద్ద పెద్ద పర్వతాలని టనల్స్ ద్వారా క్రాస్ చేయిస్తున్నాడు ఈ మదీరా ఐలాండ్లో. ఒక చిన్న ఐలాండ్లో ఇంత డెవలప్మెంట్ రోడ్స్ టన్నెల్స్ చేసిండు కాబట్టి టూరిజంగా చాలా డెవలప్గా ఉంది. ఇది ప్రపంచంలో
వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం ప్లేసెస్. 1650 మీటర్స్ ఈ టన్నల్ అంటే 1.6 కిలోమీటర్స్ ఉంటుంది ఈ టన్నల్. అవతల వరకు తీసుకెళ్తాడు. ఒకసారి మనం ఎంటర్ అయ్యి మళ్ళీ ఎగ్జిట్లో చూద్దాం. 1.5 కిలోమీటర్ ఉంటుంది టన్నెల్. టన్నెల్లో ఎన్నో వంపులు తిప్పుతూ 1.6 కిలోమీటర్స్ తర్వాత మనం ఇతల ఎగ్జిట్ చేస్తూ ఉన్నాడు. ఇలా మొత్తం మదిరా ఐలాండ్స్లో చాలా టన్నెల్స్ పర్వతాల కింద తవ్వి రోడ్లను డెవలప్ చేసిండు. ఒక సిటీ నుంచి ఒక సిటీకి కనెక్ట్ ఇలా చేసిండు కాబట్టి బాగా డెవలప్ బాగుంది. చూడండి బాగుంది సీనరీ. పై వరకు కొండ. మనం ఎన్నెన్నో టన్నెల్స్ దాటుకుంటూ వచ్చినాం, ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాం. చూడండి ఇంత పెద్ద పర్వతం, దీని కింద మళ్ళా టన్నెల్. అద్భుతంగా ఉంది. చూడండి ఆ కొండల లోయలలో ఎలా ఉన్నాయి టౌన్స్, అక్కడక్కడ ఇండ్లు. ఇంత కొండల మధ్యన వీళ్ళు ఆటను మరవకుండా ఫుట్బాల్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నారు. చూడండి ఈ విలేజ్ చూడండి ఎట్లా ఉంది. ఆ ఎత్తైన కొండలు, ఆ కొండల మధ్యన అక్కడక్కడ ఇండ్లు. ఇక్కడ ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. సో మనం పైన క్లిఫ్స్ చూడడానికి పికోడ్ అరోరో పోయినాం కదా, అక్కడ నుంచి నార్త్ రావడానికి మనకు దాదాపు గంటన్నర పైన పట్టింది. ఒక 10-20 టన్నెల్స్ తర్వాత వచ్చిన తర్వాత చూడండి మళ్ళీ నార్త్ సైడ్ మనం అట్లాంటిక్ ఓషన్లోకి వచ్చేసాం. మనం ఇంకా పోతూనే ఉన్నాం ముందుకు. అది చూడండి ఇక్కడ ఒక ముందర సుందరమైనటువంటి ఒక వాటర్ ఫాల్ ఉంది చూడండి. స్లో వండర్ఫుల్ వాటర్ ఫాల్ ఉంది చూడండి. ఇక్కడ ఇది వాటర్ ఫాల్ చాలా హైట్ నుంచి వస్తుంది. ఎడగా అనిపిస్తుంది. చాలా పైన ఉంచింది. సూపర్ వాటర్ ఫాల్. మళ్ళీ టన్నెల్లోకి ఎంటర్ అవుతాం. ఇలా కొండల్లో దాదాపు ఒక 20-30 టన్నెల్స్ పెద్ద పెద్ద కొండలను దాటుతూ వస్తున్నాం మనం. దిస్ ఈజ్ ద వాటర్ ఫాల్. అగైన్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ అనదర్ టన్నెల్. ఇలా ఐలాండ్ మొత్తం టన్నెల్స్ కొట్టేశాడు. మళ్ళీ మనకు అట్లాంటిక్ ఓషన్ వచ్చేసింది. పెద్ద పెద్ద పర్వతాలలో టన్నెల్స్. మళ్ళీ మనం ఇంకో టన్నెల్లోకి ఎంటర్ అవుతా ఉన్నాం. ఓషన్ అగైన్ టన్నెల్. చూడండి అక్కడ క్లిప్స్ సముద్రంలో కొన్ని కనిపిస్తూ ఉన్నాయి చూడండి మనకి. ఇటు సైడ్ నార్త్ సైడ్ వచ్చిన తర్వాత టన్నెల్స్ ఉన్నాయి. ఎంత పెద్ద పర్వతానికి ఎంత టన్నెల్ కొట్టేశాడు. ఆన్లైన్ బుకింగ్లో మొత్తం ఇక్కడ చిన్న చిన్న డబ్బాల్లో కీ పెట్టాడు. మనకు పాస్వర్డ్ ఇస్తాడు. ఆ పాస్వర్డ్లో కొట్టేస్తే మనం అందులో కీ తీసుకొని మన రూమ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరు గతే ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడే మనం పోర్తో మోనిస్ అనేటువంటి పట్టణానికి వచ్చాం. ఇది నార్త్ సైడ్ ఉంటుంది ఈ మదీరా ఐలాండ్లో. మరి దీంట్లో ఇది రూమ్ తీసుకోవడం జరిగింది. ఇది ఎయిర్బిఎన్బిలో బెడ్, సోఫా, ఒక చిన్న డైనింగ్, ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. ఓకే ఫైన్. కాకపోతే మనకి ఇక్కడనే అట్లాంటిక్ ఓషన్ వ్యూ ఉందన్నమాట. ఇది ఎయిర్బిఎన్బిలో వర్షిత్ ఎంత అయింది ఇది? $130. సో ఈ రూమ్కి $130. సో ఇక్కడ ఈరోజు స్టే చేసి మళ్ళీ రేపు మన జర్నీ కొనసాగుతుంది. ఈ పోర్తో మోనిస్లో చూడండి, పోర్తో మోనిసే కాదు, ఇందాక మేము చాలా విలేజెస్ దాదాపు ఒక 20-30 విలేజెస్ క్రాస్ చేసి వచ్చాం. కొండల్లో ఈ విధంగా కట్టుకున్నారు ఇండ్లు. చూడండి అసలు ఎంత డేంజర్గా ఉన్నాయి ఇండ్లు అవి.
తర్వాత ఇక్కడ ఈ కొండ మీదనే వ్యవసాయం కూడా చేస్తున్నట్లున్నారు వీళ్ళు. అన్ని రాళ్ళతో అలా కట్టిన మధ్య మధ్యలో ఏవో ఉన్నాయి, ఎండిపోయినాయి ఇప్పుడు. కానీ దిస్ ఈజ్ పోర్తో మోనిస్ మదీరా ఐలాండ్. ఈ విధంగా ఉంది పోర్టో మోనిస్. సో ఇది ఒక దారి నడిచిపోవడానికి. కొండ మార్గాలలో రోడ్ల మీద నడవకుండా ఇది ఫుట్పాత్ దారి చూడండి ఇలా ఉంది. మన ఊర్లో సందులు ఉంటాయి కదా, అట్లా ఉంది ఫుట్పాత్ దారి ఇది. ఈ పక్క పక్క సేమ్ పల్లెటూరులో వెనకడికి మనకు ఉన్నట్లుగానే చెత్త చెదారం ఉంది, పిచ్చి మొక్కలు ఉన్నాయి. ఈ టౌన్లో నడుస్తున్నాం. స్మాల్ టౌన్ ఇది. చాలా కొండ మార్గం, చాలా పైకి నడిచినాము. రోడ్డు పైన చాలా ఇబ్బంది అయింది, కానీ ఇది కొంచెం పర్వాలేదు. ఫుట్పాత్ వే బాగానే ఉంది. లేలే పోకలు ఇవి, పోక చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయి, గ్రీన్గా ఉన్నాయి. డేట్స్ లాంటివే కానీ మరి ఏం డేట్స్ అవి చూద్దాం. ప్రస్తుతం మనం మదిరా ఐలాండ్లో నార్త్ వెస్ట్లో పోర్టో మోనిస్ అనేటువంటి పట్టణంలో ఉన్నాం. ఇక్కడ చూడండి క్రిస్మస్ సందర్భంగా మంచిగా ఇట్లా ఈ డీర్స్ని పెట్టేసి వెనక అది కూడా పెట్టేశారు, శాంటా క్రాజ్ను. సరే, ఇక్కడ ఒక సముద్రం ఉంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అగ్నిపర్వతపు శిలలతో ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి ఇక్కడ. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తాం. చాలా అద్భుతంగా ఉంటుంది, పర్యాటకులు చాలా ఆకర్షిస్తుంది ఈ ప్రాంతం. మీరు ఒకసారి ఇవి చూస్తే, ఇవి అగ్నిశిలలు ఎప్పుడో మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి అగ్నిపర్వతాల లావాల నుంచి ఏర్పడినటువంటివి ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకసారి మనం ఆ పైకి చూస్తే ఆ పైన పెద్ద పెద్ద పర్వతాలు ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మనం ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ కిందికి వెళ్దాం. చూడండి సముద్రం ఒడ్డున ఈ విధంగా, అంటే సముద్రం లోపల కూడా ఉన్నాయి కానీ పైకి ఇట్లా పొడుచుకొచ్చి మరి పైన ఈ పర్వతాలు కూడా ఏర్పడినవి. కానీ అద్భుతంగా ఉన్నాయి ఈ అగ్నిశిలలు. మనం ఇప్పుడు ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం. చూడండి ఇక్కడ అక్కడ వాటర్ ఉంది చూడండి, మధ్యలో మీకు కనిపిస్తుందో లేదో. స్విమ్మింగ్ పూల్, అదొక స్విమ్మింగ్ పూల్. 2, 3, 4 ఇక్కడ 4 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. న్యాచురల్గా ఏర్పడినటువంటి అగ్నిశిలలతో ఏర్పడినటువంటి న్యాచురల్ స్విమ్మింగ్ పూల్స్. ఇంకా ముందుకు వెళ్తాం. ఈ లేన్లో కూడా ఒక వాటర్ లే ఉంది. ఇక్కడ కూడా కొంతమంది ధైర్యం చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ కూడా వెళ్ళి స్విమ్మింగ్ చేస్తారు. చూడండి చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ అక్కడ నుంచి ఉంది, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇట్స్ వెరీ బిగ్ స్విమ్మింగ్ పూల్. లోపల ఫిష్లు కూడా ఉన్నాయి, మీకు కనిపిస్తున్న లేదు కానీ అవి చూస్తుంటే ఏం ఫిష్లో మరి. వండర్ఫుల్ ఫిషెస్ ఆర్ దేర్. చాలా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయా? సో మెనీ ఫిషెస్ ఆర్ దేర్. చూడండి ఎలా ఏర్పడినవి ఇవి, ఎంత అద్భుతంగా ఉన్నాయి. వీటిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం నలుమూలల నుంచి వస్తారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అగ్నిశిలలతో ఏర్పడినటువంటి ఈ శిలలు ప్లస్ ఈ శిలల మధ్యన ఏర్పడినటువంటి స్విమ్మింగ్ పూల్స్లో ఈవెన్ స్విమ్మింగ్ చేయడానికి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇది పరిస్థితి. చూడండి ఇక్కడ వాటర్ కొంత ఫ్లో అవుతూ ఉంది. చూడండి ఇక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, వెళ్దాం మనం దగ్గరికి. ఇట్స్ వెరీ బిగ్ స్విమ్మింగ్ పూల్. కొంతమంది అక్కడ స్విమ్ చేస్తూ ఉన్నారు. చాలా పెద్దగా ఉంది ఇది. సో ఈ వాటర్ కూడా ఫ్రెష్ వాటర్, పైనుంచి ఆ కొండల నుంచి వచ్చేటటువంటి వాటర్. అది సూపర్గా ఉంటుంది, అమేజింగ్గా ఉంటుంది. చూడండి అక్కడ ఒక అతను స్విమ్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు సాయంత్రం అయింది, మధ్యాహ్నం అంటే చాలామంది ఇక్కడ స్విమ్ చేసేవాళ్ళు. మనం కూడా స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది, కానీ చల్లగా ఉంటాయి వాటర్, నో డౌట్ చల్లగా ఉంటాయి. ఇది సాల్ట్ వాటర్ కాదు, ఈ పైన స్ప్రింగ్స్ నుంచి వచ్చేటువంటి సహజమైన వాటర్. ఇది కొంత కింది సైడ్ ఉన్న స్విమ్మింగ్ పూల్లో సాల్ట్ వాటర్ కలిసి సముద్ర నీళ్ళతో కలిసి ఉన్నాయి, కానీ ఇది సహజంగా ఉన్నటువంటి నీళ్ళతో ఉన్న స్విమ్మింగ్ పూల్. ఇంకా అటు సైడ్ వెళ్దాం మనం. సో ఈ లేన్లోంచి వెళ్తే ఇక్కడ కూడా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. చూడండి ఎలా ఉన్నాయి, అగ్నిశిలలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద అగ్నిశిలలు.
చాలా ఉన్నాయి స్విమ్మింగ్ పూల్స్. అయితే కొన్ని వీళ్ళు ఏం చేసారంటే కొంత మధ్యలో అక్కడ చిన్న చిన్న కన్స్ట్రక్షన్ కూడా చేసిండ్రు. కానీ చూడండి న్యాచురల్గా ఏర్పడి ఇవంతా మంచి స్ప్రింగ్ వాటర్. అది దిస్ ఇస్ నాట్ ఓషియన్ వాటర్. చూడండి ఆ కొండల్లో నుంచి వచ్చినటువంటి సహజమైన నీళ్ళు అట్లా దాంట్లో వచ్చి ఈ స్విమ్మింగ్ పూల్లో నుంచి ఇలా వచ్చి ఈ స్విమ్మింగ్ పూల్ అన్ని నిండిన తర్వాత ఈ వాటర్ ఈ విధంగా ఇట్లా సముద్రంలో కలుస్తుంది. మీరు ఇక్కడ చూడండి ఇక్కడంతా కూడా వాటర్ వస్తూ ఉంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తూ ఉంది. చూడండి ఇక్కడ వీళ్ళు ఒక ఏర్పాటు చేసిండ్రు. అంటే స్విమ్మింగ్ పూల్లో కొంచెం వాటర్ ఎక్కువ నిలవడం కొరకు మధ్య మధ్యలో చిన్న కట్టలు కట్టిండ్రు. వెనక సైడ్ అయితే న్యాచురల్గా ఉన్నాయి, ఇక్కడ కూడా న్యాచురల్గానే ఉన్నాయి. కానీ వీటికి చిన్న కట్టలు కట్టిండ్రు ఎందుకంటే మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోకుండా వచ్చినటువంటి విజిటర్స్ ఇందులో స్విమ్మింగ్ చేయడానికి. ఇట్స్ వెరీ వండర్ఫుల్ వాటర్. దిస్ ఈజ్ ఆల్ అట్లాంటిక్ ఓషన్. చూడండి అంత పెద్ద ఓషన్. ఈ ఓషన్లో కూడా మీరు చూస్తే అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ ఆ మధ్యలో ఈ అగ్నిశిలలు అన్నీ కూడా ఉన్నాయి. చూడండి మన చుట్టూతా ఉన్నాయి అగ్నిశిలలు. యూ కెన్ సీ ఎవ్రీవేర్. అక్కడ సైడ్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ లాంగ్లో ఒకసారి చూద్దామా మనం. చూడండి నేను దగ్గర నుంచి పరిశీలన చేస్తే గమ్మత్తుగా ఉన్నాయి. కొంచెం కూడా రావడంలే, చాలా గట్టిగా ఉన్నాయి. ఈ పూల్ చూడండి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ చివరి వరకు ఉంది. వెరీ బిగ్ స్విమ్మింగ్ పూల్, ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి బిగ్ స్విమ్మింగ్ పూల్. బాగుంది, చాలామంది విజిటర్స్ ఉన్నారు. సో ఇది కంప్లీట్ వ్యూ ఆఫ్ పోర్టో మునీజ్ వాల్కానిక్ స్విమ్మింగ్ పూల్స్. మనం ఫంచల్ అంటే విలేజ్ మదీరా ఏదో ఎయిర్పోర్ట్కి దగ్గర మనం నిన్న ఇంతకుముందు క్రితం వీడియోలో చూసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ పోర్టో మునీజ్ వచ్చేటప్పుడు చెప్పా అసలు లోయలు అడవులు చాలా తిరిగి వచ్చాం. చాలా విలేజెస్ ఉన్నాయి. మరి ఇన్ని విలేజెస్ ఈ అడవి ప్రాంతంలో వీళ్ళ జీవనం ఎట్లా, వీళ్ళ బ్రతుకు తెరువు ఎట్లా అని చెప్పేసి ఒకసారి చూస్తే ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పోర్చుగీస్ వాళ్ళు ముఖ్యంగా ఈ మదీరా ఐలాండ్ వాళ్ళు విలేజ్ అంతా కూడా ఈ యొక్క వాల్కానిక్ సాయిల్ ఏదైతే ఉందో చాలా సారవంతమైన సాయిల్. ఈ కొండల్లో అక్కడక్కడ వీళ్ళు చిన్న వ్యవసాయం కూడా చేస్తారు విలేజెస్. ఆ వ్యవసాయం చేసేటప్పుడు ముఖ్యంగా వీళ్ళు ఏం పంటలు పండిస్తారంటే అరటిపళ్ళు పండిస్తారు. అందుకే ఇక్కడ వస్తే ప్రతి భోజనంలో కూడా మనకి అరటిపళ్ళతో కూడినటువంటి ఏదో ఒక వంటకం ఉంటుంది ఈ ప్రాంతంలో. తర్వాత వీళ్ళు గ్రేప్స్ కూడా బాగా చేసి మదీరా వైన్ అని చెప్పేసి స్పెషల్ వైన్ ఇక్కడ వీళ్ళు వైన్ తయారు చేస్తారు విలేజర్స్. అది కూడా వీళ్ళ యొక్క జీవన వృత్తి. ఇంకా అంతేకాకుండా ఫిషింగ్ బాగా చేస్తారు వీళ్ళు. ఈ ట్యూనా ఫిష్ని వేటాడడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరనమాట. కాబట్టి ఫిషింగ్ బాగా చేస్తారు వీళ్ళు. సో ఫిషింగ్తో పాటు ఇంకా టూరిజం బాగా ఉంది కాబట్టి విలేజర్స్ కూడా ఈ చిన్న చిన్న టౌన్స్ ఏవైతే ఉన్నావో ఆ టూరిస్ట్ స్పాట్లలో వీళ్ళంతా కూడా టూరిజం చాలా మేజర్. అంటే ఈ యొక్క మదీరా ఐలాండ్కి మేజర్ ఇన్కమ్ అంతా కూడా టూరిజం నుంచే వస్తుంది. కాబట్టి టూరిజం కూడా వీళ్ళంతా కూడా విలేజర్స్ కూడా రకరకాల హోటల్స్లో ఇక్కడ అక్కడ పనిచేస్తూ జీవనం గడుపుతారు. మొత్తం మీద చాలా విలేజెస్ ఉన్నాయి. చూస్తే వాళ్ళు అక్కడ చిన్న చిన్న వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి రోడ్డు సౌకర్యం మాత్రం అద్భుతం. ఇంత పెద్ద కొండలలో అద్భుతమైనటువంటి రోడ్డు సౌకర్యాన్ని కల్పించింది వీళ్ళు. అందుకే మదీరా బాగా డెవలప్ అయింది. ఇంతమంది విజిటర్స్ని ఇది ఆకర్షిస్తుంది.